హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేయబోతున్నాను. చూడండి, ఈరోజు ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసేసి మనము ఒక అరగంట పాటు పక్కన ఉంచేసుకుందామండి. ఈ కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ విధంగా లావు ముక్కలు కానీ సన్న ముక్కలు కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి. కాకరకాయ వేపుడైతే సూపర్గా ఈజీగా చూపిస్తాను నేను. చూడండి, ఈ విధంగా ఉప్పు కలిపేసాం కదా, అరగంట సేపు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక బాండి తీసుకొని కొంచెం నూనె వేసి ఈ ముక్కలను అందులో వేసేసి ఈ విధంగా చూసారా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేసేసి ముక్కల్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం క్రిస్పీగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముక్కల్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఈ ఎక్స్ట్రా ఆయిల్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా, ఇది ఇంకోసారి మన కాకరకాయ వేపుడు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందండి. ఏం వేస్ట్ ఏం కాదు. ఈ ముక్కల్ని ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకోవాలండి. నేను ఎందుకు ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు అంటే, డీప్ ఫ్రై చేస్తే ఏంటంటేనండి న్యాచురాలిటీ పోయి అది ఇంకా మాడిపోయినట్టు టేస్ట్ వస్తుంది. అందుకని నాకు నచ్చదు. దీనికోసం చూడండి, పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో జీలకర్ర, ధనియాలు, కారపొడి, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అదే బండిలో ఒకసారి ముక్కల్ని వేసి ఈ విధంగా వేయించుకోవాలండి. ఒక 4-5 సెకండ్లు ఇలా వేయించుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇప్పుడు ఇందులో చల్లేద్దామండి. ఈ విధంగా ఊరికే ఒక ఫ్లేమ్ మీద ఇలా పెట్టేసి పౌడర్ని ఇలా వేసేసి ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసేద్దాము. ఇంకా అయిపోయినట్టేనండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, కాకరకాయ టేస్టీ కాకరకాయ సింపుల్ మెథడ్లో మనకి రెడీ అయిపోయిందండి. పౌడర్ అయితే ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కారపొడి, వెల్లుల్లి వేసి పౌడర్ పట్టుకుంది. ఇది కాకరకాయ వేపుడు కానీ ఏ వేపుడుకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆహా, ఎంత టేస్టీగా నోరూరిపోతుందండి. ఒక టేస్ట్ చేసి చూస్తాను. వావ్, చాలా టేస్టీగా ఉంది. సూపర్గా ఉందండి, నిజంగా చాలా బాగుందండి. ఈ ఎక్స్ట్రా ఆయిల్ ఎప్పుడైనా యూజ్ చేసుకోండి, కాకరకాయ కోసమే. సూపర్గా ఉందండి. మీరు ట్రై చేసి చూడండి, సూపర్గా వచ్చింది.